హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే త్వరలో జరగబోతున్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ జాబ్ని డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి. ఇవన్నీ కేవలం 499 రూపాయలకు 6 నెలల వ్యవధితో మన యాప్లో ఇవ్వడం జరిగింది. అంతకుముందు 222 రూపాయలకే 3 months డ్యూరేషన్తో ఉంది. ఇప్పుడు ఎగ్జామ్ ఇంకో 5 months ఉంది కాబట్టి దీని డ్యూరేషన్ని 6 months చేయడం జరిగింది. సో ఎవరైనా 222 కావాలంటే అది కూడా సురేష్ సార్ క్లాసెస్ యాప్లో అవైలబుల్గా ఉంది. అంతేకాకుండా మన యాప్లో ఇంగ్లీష్ మీడియం కోర్స్ అవైలబుల్గా ఉంది. కేవలం 99 రూపాయలకే తెలంగాణ ఉద్యమం, గ్రూప్ 1 తెలంగాణ ఉద్యమం డిస్క్రిప్టివ్ మెథడ్ కూడా ఉంది. అంతేకాకుండా టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది, టిఎస్ మూమెంట్. అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ చేశారో వాళ్ళ కోసం గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఆల్ 4 పేపర్స్ టెస్ట్ సిరీస్ కేవలం 300 రూపాయలకే 1 year డ్యూరేషన్తో మన యాప్లో అవైలబుల్గా ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 600 మార్కులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ 4 పేపర్స్ 1 year వ్యాలిడిటీతో మన యాప్లో ఉన్నాయి. మీరు కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందరికీ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి ప్రధానమైనటువంటి టాపిక్ తెలంగాణలోని జాతరలు. తెలంగాణలో ప్రధానమైనటువంటి జాతరలో ఒక జాతర భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి జాతర. భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి జాతర, దీన్ని మనం ఏమంటున్నాం? భద్రాద్రి అంటున్నాం. గత పోటీ పరీక్షలో భద్రాచలం పైన నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు పడ్డాయి. ఏమంటున్నాం? భద్రాద్రిని అదిగో అదిగో భద్రగిరి, ఆంధ్రజాతికిది అయోధ్యాపురి. ఉత్తర భారతదేశంలో సాకేతపురి అయోధ్య ఎంత ప్రసిద్ధి చెందిందో తెలంగాణలో ఉన్నటువంటి భద్రాద్రి కూడా ఏ పేరుతో? దక్షిణ అయోధ్యగా పేరు పొందింది. ఏ నది తీరాన? అక్కడ ఉన్నటువంటి అయోధ్య సరయూ నది తీరాన ఉంటే దక్షిణ అయోధ్య భద్రాద్రి ఏ నది తీరాన? గోదావరి నదీ తీరాన ఉంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు ఇక్కడ సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది. రేపు మనకు ఎగ్జామ్ వచ్చే క్వశ్చన్, భద్రాచలంలో శ్రీరామనవమి నాడు సీతారామచంద్రుల యొక్క కళ్యాణం జరిగితే ఇదే శ్రీరామనవమి నాడు, ఇదే శ్రీరామ నవమి నాడు ఎవరి కళ్యాణం జరుగుతుందంట? ఇదే శ్రీరామనవమి నాడు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో శివసత్తుల కళ్యాణం జరుగుతుంది. గత పోటీ పరీక్షలు మనకు అడిగింది. వేములవాడ రాజన్న భక్తులను ఏమంటాం? రాజన్న భక్తులను శివసత్తులు అంటాం. ఆ రాజన్న భక్తుల శివసత్తుల కళ్యాణం ఎలా జరుగుతుంది? శ్రీరామనవమి నాడు వేములవాడలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇదే శ్రీరామనవమి నాడు భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది. ఏ నది తీరాన? గోదావరి నదీ తీరాన. ఎవరు నిర్మించారు ఈ భద్రాచల ఆలయాన్ని అంటే కంచర్ల గోపన్న నిర్మించడం జరిగింది. ఎవరు నిర్మించారు? కంచర్ల గోపన్న. ఈ కంచర్ల గోపన్న వీడు భక్త రామదాసు. గత పోటీ పరీక్షలో మనకు ఏమడిగిందో? కంచర్ల గోపన్న స్వస్థలం ఏదో నేలకొండపల్లి. ఈ నేలకొండపల్లి దేనికి ప్రసిద్ధనడు? ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నేలకొండపల్లి తెలంగాణలోని అతిపెద్ద బౌద్ధ స్తూపం. తెలంగాణలోని అతిపెద్ద బౌద్ధ స్తూపం ఏదండి? నేలకొండపల్లి. ఈ నేలకొండపల్లి ఇక్కడ ఉన్నటువంటి కంచర్ల గోపన స్వస్థలం, తెలంగాణలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపం. అసలు స్తూపాలంటే ఏంటి అంటారు? బౌద్ధ సన్యాసుల యొక్క అవశేషాల పైన లేదా అస్థికల పైన నిర్మించినటువంటి నిర్మాణాలు ఏమంటాం? మనం స్తూపాలుగా పేర్కొంటాం. అట్లా కంచర్ల గోపన్న భక్త రామదాసు యొక్క రచనలు ఏమన్నాడు? భక్త రామదాసు లేదా కంచర్ల గోపన్న యొక్క రచనలు దాశరథి శతకం, దాశరథి
కరుణాపయోనిధి. ఇతని రచనలు ఏంటండి? దాశరథి శతకం, రామ నామావళి, రామ నామావళి. కంచర్ల గోపన్న రచనలు దాశరథి శతకం, రామ నామావళి. ఈ భద్రాచల ఆలయాన్ని కంచర్ల గోపన్న ఏ హోదాలో నిర్మించినంటారు? కంచర్ల గోపన్న ఏ హోదాలో ఈ ఆలయం నిర్మించింది? తహసీల్దార్ హోదాలో ఈ ఆలయాన్ని నిర్మించింది. గత పోటీ పరీక్షలు మనకి ఏమడిగిండు? కంచర్ల గోపన్న భద్రాచల ఆలయాన్ని నిర్మిస్తున్నప్పుడు సందర్శించిన సూఫీ సన్యాసి ఎవరు? ఈ భద్రాచల ఆలయాన్ని నిర్మిస్తున్నప్పుడు వచ్చినటువంటి సూఫీ సన్యాసి ఎవరండి? కబీర్ ఎవరండి? సూఫీ సన్యాసి. ఎప్పుడు వచ్చింది సూఫీ సన్యాసి? కంచర్ల గోపన్న భద్రాచల ఆలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు వచ్చినటువంటి సూఫీ సన్యాసి ఎవరని? కబీర్. ఎవరి కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు? కుతుబ్ షాహీలలో చిట్ట చివరి వారు ఎవరండి? అబుల్ హసన్ తానిషా. ఈ అబుల్ హసన్ తానిషా లేదా తానషా కాలంలో ఏ ఆలయాన్ని నిర్మించారు? భద్రాచల ఆలయాన్ని నిర్మించారు. మన గత పోటీ పరీక్షలు ఏమడిగిన? అబుల్ హసన్ తానిషాకు తానషా అనే బిరుదు ఇచ్చారు. దాన్ని మనం తానిషా అని పిలుస్తున్నాం. యాక్చువల్గా తానషా ఎవరిచ్చింది బిరుదులను? అబుల్ హసన్ కు ఈ తానషా అనే బిరుదునిచ్చింది సూఫీ సన్యాసి షారాజు ఖత్తల్. సూఫీ సన్యాసి షారాజు ఖత్తల్ ఏం బిరుదిచ్చిందండి? తానషా అనే బిరుదిచ్చింది. తానషా అనే పదానికి అర్థమైంది 6th క్లాస్ తెలుగు అకాడమీ పుస్తకంలో, గవర్నమెంట్ పుస్తకంలోని తానషా అంటే మంచి రాజు అని ఉంది. అదేవిధంగా ఇదే తానషా అనే పదానికి మరొక అర్థం ఉందండి బాలముని. ఏ పుస్తకం నుండి? పరావస్తు లోకేశ్వర్ రాసినటువంటి సలాం హైదరాబాద్ పుస్తకంలో అబుల్ హసన్ తానిషా బిరుదు తానషా అని షారాజు ఖత్తల్ ఇచ్చారని, దీని అర్థం బాలముని అని పేర్కొనడం జరిగింది. మన గత పోటీ పరీక్షలు సలాం హైదరాబాద్ అనే పుస్తకాన్ని ఎవరు రాసిరను? పరావస్తు లోకేశ్వర్. ఎవరి పరావస్తు లోకేశ్వర్? రిటైర్డ్ గ్రూప్ 1 ఆఫీసర్ పరావస్తు లోకేశ్వర్. ఇతను రాసినటువంటి మరొక ఫేమస్ పుస్తకం షహర్నామా. షహర్ అంటే ఏంటండి? సిటీ. నామా అంటే ఏంటి? పట్టణాలు, పేర్లు. సిటీ అంటే ఏంటండి? పట్టణం. షహర్ అంట. నామా అంటే ఏంటి? పేర్లు. హైదరాబాద్ లో రకరకాల పేర్లు కనిపిస్తున్నాం. దిల్సుఖ్ నగర్, మూసారాంబాగ్, చాదర్ ఘాట్, పత్తర్ ఘాటి, పంజాగుట్ట, అత్తాపూర్. అసలు ఈ పేర్లు ఎట్లా వచ్చినాయి అని తెలుసుకోవడానికి షహర్నామా అనే పుస్తకాన్ని రాసింది ఎవరని? సలాం హైదరాబాద్ పుస్తకాన్ని రాసింది. షహర్నామా అనే పుస్తకాన్ని రాసింది పరావస్తు లోకేశ్వర్. ఇదే పరావస్తు లోకేశ్వర్ రాసిన మరొక పుస్తకం నిజాంపై నిప్పులు చెరిగిన విప్లవ వీరులు. నిజాంపై నిప్పులు చెరిగిన విప్లవ వీరులు అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? పరావస్తు లోకేశ్వర్. ఈ నిజాంపై నిప్పులు చెరిగిన విప్లవ వీరులు అనే పుస్తకం ఎవరి జీవిత చరిత్ర తెలియజేస్తుంది? 1946 డిసెంబర్లో 7వ నిజాంపై హైదరాబాద్ లోని కింగ్ కోఠీలో 7వ నిజాంపై హైదరాబాద్ లోని కింగ్ కోఠీలో బాంబు వేసినటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర తెలియజేస్తుంది. ఎవరండి? నారాయణరావు పవార్, జగదీష్ ఆర్య, గండయ్య ఆర్య. వీళ్ళు ముగ్గురు కలిసి ఏదో నిజాం ఏం చేయాలనుకున్నారు? హత్య చేయాలనుకున్నారు. వాళ్ళ యొక్క ధైర్య సాహసాలను తెలియచేసే పుస్తకమే నిజాంపై నిప్పులు చెరిగిన విప్లవ వీరులు. కంచర్ల గోపన్న భద్రాచల ఆలయాన్ని నిర్మించాడు. భద్రాచల ఆలయాన్ని నిర్మిస్తే ఆనాడు ముస్లింలను
దేవాలయంలోకి అనుమతించడానికి కొంతమంది బ్రాహ్మణులు వ్యతిరేకించారు. దాంతో అప్పుడున్నటువంటి అబుల్ హసన్ తానిషా ఈ రోజు నుండి రాముల వారి కళ్యాణం గుడిలో కాకుండా ఆరు బయట జరగాలని ఆనాడే శాసనం చేసినటువంటి వ్యక్తి ఎవరండి? అబుల్ హసన్ తానిషా. కాబట్టే స్వామివారి కళ్యాణం గుడి లోపల కాకుండా గుడి బయట జరుగుతుంది. ఈ అబుల్ హసన్ తానిషా ఆ రోజులను ఏం చేసిండు? రాముల వారికి ప్రతిరోజు జరిగేటటువంటి ధూప దీప నైవేద్యాలు నిరంతరం కొనసాగాలని భావించినటువంటి అబుల్ హసన్ తానిషా ఆ రోజుల్లోనే శంకర గిరి మాన్యాలను దానంగా ఇచ్చింది. భద్రాచలానికి శంకరగిరి మాన్యాలను దానంగా ఇచ్చింది ఎవరండి? అబుల్ హసన్ తానిషా. అట్లా భద్రాచలం గోదావరి నదీ తీరాన ఉన్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం. శ్రీరామనవమి నాడు సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. గత పోటీ పరీక్షలు ఏమడిగింది? శ్రీరామ నవమి నాడు భక్తులు ఏ భజన చేస్తున్నారు? కొన్నాడు రామ్ భజన అంటారు, అంది కాదు. శ్రీరామనవమి నాడు భజన ఏ భజన జరుగుతుంది? చిడుతల రామాయణం, చిడుతల రామాయణాన్ని భజిస్తారు. గత పోటీ పరీక్షలు మనకు అడిగింది. చిడుతల రామాయణాన్ని ఏ రోజండి? శ్రీరామనవమి నాడు శ్రీరాముల వారి కళ్యాణం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ప్రదర్శిస్తారు. మనకు భక్త రామదాసు సినిమాలో ఉంది, రామ రామ జగదభిరామ అంటూ చిడుతల రామాయణాన్ని ప్రదర్శిస్తారు. ఏ పండుగ నాడు? శ్రీరామనవమి నాడు. ఇట్లా తెలంగాణలో అతి ప్రధానమైనటువంటి జాతర భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి జాతర. అదేవిధంగా ఇదే రాముల వారి పెద్ద జాతర. తెలంగాణలో ప్రముఖమైనటువంటి జాతర రఘునాథ ఆలయం జాతర. ఏ జాతర? రఘునాథ ఆలయం జాతర. ఎక్కడ జరుగుతుంది రఘునాథ ఆలయం జాతర? శ్రీరామనవమి నాడు నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ పట్టణంలోని రఘునాథ ఆలయంలో, దాన్ని మనం నిజామాబాద్ ఖిల్లాగా పేర్కొంటాం. నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి నిజామాబాద్ ఖిల్లాలోని రఘునాథ ఆలయంలో లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేసేటటువంటి జాతర రఘునాథ ఆలయం జాతర. ఎవరి ఆలయాన్ని కట్టించింది? ఈ ఆలయాన్ని కట్టించింది ఛత్రపతి శివాజీ గురువైన ఎవరండి? సమర్థ రామదాసు నిర్మించినటువంటి ఆలయమే రఘునాథ ఆలయం. పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడే జైలు ఉంది. ఈ జైల్లోనే వట్టికోట ఆల్వార్ స్వామి, తెలంగాణ తలవారు వట్టికోట ఆల్వార్ అంటాం. ఆ వట్టికోట ఆల్వార్ స్వామిని ఇదే జైల్లో బంధించడం జరిగింది. ఇక్కడే ఉన్నటువంటి దాశరథి కృష్ణమాచార్యులు ఇదే జైల్లో గోడల పైన ఏమని రాసిండు? నా తెలంగాణ కోటి రతనాల వీణానం, ఇది తెలంగాణ కోటి రతనాల వీణ. నిజామాబాద్లోని ఖిల్లా జైల్లోనే దాశరథి కృష్ణమాచార్యులు లాంటి వాళ్ళు జైలు గోడల పైన నా తెలంగాణ కోటి రతనాల వీణాన్ని రాసిను. ఇదే జైల్లో ఉన్నటువంటి వట్టికోట ఆల్వార్ స్వామి తన ఆత్మకథను రాసుకుండు. ఏ పేరుతోని? జైలు లోపల అనే పేరుతో తన ఆటోబయోగ్రఫీని రాసుకునేవారండి వట్టికోట ఆల్వార్ స్వామి. ఆనాడు తెలంగాణ ఉద్యమానికి సజీవ సాక్ష్యంగా ఉన్నటువంటి కోట నిజామాబాద్ ఖిల్లా. ఇక్కడే జరిగేటటువంటి జాతర రఘునాథ ఆలయం జాతర. శ్రీరామనవమి నాడు ఘనంగా జరిగేటటువంటి జాతర రఘునాథ ఆలయం జాతర. ఇక్కడే రఘునాథ చెరువు ఉంది, రఘునాథ ఆలయం ఉంది, ఇక్కడే ఖిల్లా జైలు ఉంది, ఇక్కడే దాశరథి మ్యూజియం ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అట్లా ప్రధానమైనటువంటి జాతర రఘునాథ ఆలయం జాతర. గత పోటీ పరీక్షలు మనకు అడిగింది. ఇదే శ్రీరామనవమి నాడు పెద్ద ఎత్తున జరిగేటటువంటి జాతర డిచ్పల్లి, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో ఉన్నటువంటి డిచ్పల్లి ఖిల్లాలో జరిగేటటువంటి డిచ్పల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి జాతర. శ్రీ సీతారామచంద్ర స్వామి జాతర పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లాలోని
డిచ్పల్లి అనే మండలంలో జరుగుతుంది. అద్భుతమైనటువంటి కళాఖండాలకు, అద్భుతమైనటువంటి శిల్పకళకు ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం డిచ్పల్లి ఖిలా రామాలయం. దీన్ని తెలంగాణ ఖజురహోగా పేర్కొంటారు. దీన్ని తెలంగాణ ఖజురహోగా పేర్కొంటారు. హీరో సుమన్ లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఈ ఆలయాన్ని తిరిగి పునరుద్ధరించడంలో, రెనోవేషన్ చేయడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. అద్భుతమైనటువంటి ఆలయం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో ఉన్నటువంటి ఖిలా రామాలయం. అదేవిధంగా జనగామ జిల్లాలో ఉన్నటువంటి జీడికల్ గ్రామంలో ఉన్నటువంటి వీరాచల్, జనగామ జిల్లా జీడికల్ గ్రామంలో ఉన్నటువంటి వీరాచల్ శ్రీ సీతారామచంద్ర స్వామి జాతర, శ్రీ సీతారామచంద్ర స్వామి జాతర తెలంగాణలో ప్రధానమైనటువంటి జాతర. జనగామ జిల్లా జీడికల్ గ్రామంలో ఉన్నటువంటి వీరాచల్ శ్రీ సీతారామచంద్ర స్వామి జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలోని అదిగో ఇల్లంతకుంట అది దశరథ రాముని క్షేత్రమది అంటూ కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి జాతర, ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి జాతర కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. డిచ్పల్లి ఖిలా రామాలయంలోని జాతర, జీడికల్ గ్రామంలో జరిగే వీరాచల్ శ్రీ సీతారామచంద్ర స్వామి జాతర, కరీంనగర్లోని ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి జాతర, అదేవిధంగా తెలంగాణ చిత్రకూటగా పేర్కొనేటటువంటి జాతర పెద్దపల్లి జిల్లాలోని రామగిరి ఖిల్లా, ఇప్పుడు రామగిరి మండలమైంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో తెలంగాణ చిత్రకూట్ స్వయంగా రాముల వారే ఇక్కడ నివసించినట్టుగా పేర్కొనేటటువంటి ప్రాంతం తెలంగాణ చిత్రకూట్. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో జరిగేటటువంటి రామగిరి ఖిల్లాలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి జాతర తెలంగాణలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడాని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో ఉన్నటువంటి రామగిరి ఖిల్లా శ్రీ సీతారామచంద్ర స్వామి జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. దీన్ని తెలంగాణ చిత్రకూటుగా పేర్కొనడం జరుగుతుంది. తెలంగాణలో ప్రధానమైనటువంటి జాతర ఇది. తెలంగాణలో అనేక చోట్ల శ్రీరామనవమి నాడు పెద్ద ఎత్తున జాతరలు నిర్వహించడం జరుగుతుంది.